మంది భక్తజనం హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకుని ఖైరతాబాద్ గణపతికి వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. దానికి దృశ్య రూపంగా ఈరోజు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తదనుగుణంగా భాగ్యనగరం నలుమూలల నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దానికి తగ్గట్టే ప్రజలందరూ దాన్ని వినియోగించుకుని పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ మార్గకి చేరుకున్నారు. ప్రస్తుతం మహాశక్తి గణపతి మరికొద్ది క్షణాలలో గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నారు. ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతంలో నిమజ్జనోత్సవానికి ఏర్పాటు చేశారు. మహాశక్తి గణపతిని పూర్తిగా నిమజ్జనం చేయాలి, విగ్రహం పూర్తిగా నీటిలో మునగాలి అనే ఒక సెంటిమెంట్ కూడా పాటిస్తూ ఆ ప్రాంతమంతా కూడా వ్యర్థాలన్నింటినీ కూడా తీయటం జరిగింది. ఉదయం నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక అపరూపమైన క్షణాల్ని, ఉద్విగ్న క్షణాల్ని మనం చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాశక్తి గణపతి దాదాపు 11 రోజుల పాటు పూజలు అందుకున్నాడు. అత్యంత వైభవంగా ఉదయం సాయంత్రం షోడశోప పూజలతో